హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ పాలక్ ఎగ్ రైస్. ఫస్ట్ దానికోసం తగినంత రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని కుక్ చేసుకుందాము. ఈ రెసిపీ 1+ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా పెట్టచ్చండి. నెక్స్ట్ దానికోసం పాలకూర తీసుకొని బాగా వాష్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో గీ వేసుకొని, నేను మా బాబుకి చేస్తున్నా కాబట్టి గీ వేసానండి, ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్ బ్రేక్ చేసుకొని దానిలో మనకు కావాల్సిన ఉప్పు కారం అలాంటివి ఏమన్నా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1+ ఇయర్స్ వాళ్ళకైతే మిరియాల పొడి వేస్తే సరిపోతుందండి, కారం అంటే అప్పుడే తినలేరు కాబట్టి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మన పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా మిక్స్డ్ రైస్లా పెట్టడం వల్ల పిల్లలకి చాలా న్యూట్రిషియస్, ఎగ్ నుంచి మంచి ప్రోటీన్ వస్తుంది, ఆకుకూరలు కూడా మనకి చాలా న్యూట్రిషియస్ కాబట్టి. అండ్ ఇలా చేయడం వల్ల మన పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కానీ అస్సలు వదలరు, చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసిన ఎగ్ని తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్లో కొంచెం గీ వేసుకొని తాలింపు వేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకుందాము. ఇంతకుముందు మనం ఆల్రెడీ రైస్ కుక్ చేసుకున్నాము. కొంచెం పెద్దవాళ్ళు అయితే పక్కన పెట్టుకుందాం, ఆరపెట్టుకుందాం, బాగుంటుంది. చిన్నపిల్లలకైతే మెత్తగా వండితే బాగుంటుంది, దాన్ని బట్టి మనం వండుకోవాలి. ఇది పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా తినచ్చండి, ఈజీగా అయిపోతుంది, చాలా న్యూట్రిషియస్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలకూరని తాలింపులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. దగ్గరికి అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పాలక్ ఐరన్, కాల్షియం, మెగ్నీషియం రిచ్ ఫుడ్. అలా అని చెప్పేసి మనకి ఐరన్ అనేది అబ్జార్బ్ అవ్వాలి అంటే వైటమిన్ సి కూడా తీసుకుంటేనే పాలక్ తినడం వల్ల మనకు ఐరన్ అనేది వస్తుంది. ఉత్త పాలక్ తినేసి మనకు ఐరన్ అబ్జార్బ్ అవ్వాలంటే మన ఒంట్లో అబ్జార్బ్ అవ్వదండి. వైటమిన్ సి కంపల్సరీగా తీసుకోవాలి, మన ఐ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు తగినంత సాల్ట్, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ పాలక్ అనేది ఇక్కడ దగ్గరికి అయిపోయింది అంటే కొంచెం బాగా ఫ్రై అయిపోయిందని అర్థము. ఇలాంటి బేబీ ఫుడ్ ఐడియాస్ నేను చాలానే చేశానండి, వెళ్ళి నా ఛానల్లో చెక్ చేయండి. బేబీ ఫుడ్ ఐడియాస్ అండ్ ప్లేలిస్ట్ ఉంటుంది. చాలా క్విక్ అండ్ న్యూట్రిషియస్ రిచ్ ఫుడ్ రెసిపీస్ అనేవి అందులో ఉంటాయి. ఇప్పుడు ఈ పాలక్లో కుక్డ్ రైస్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఎవరికైనా ఎంతైనా సాల్ట్ ఏదైనా తక్కువైంది అని అనిపిస్తే ఇప్పుడు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1+ ఇయర్ వాళ్ళకైతే అవసరం లేదు. ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుందాం, లేకపోతే రైస్ అంటుకుంటుంది. సో ఇప్పుడు ఎగ్ పాలక్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కీరా, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్ అనే కొన్ని వెజ్జీస్ తీసుకున్నానండి. రైస్ రెడీ అయిపోయింది కదా, మళ్ళీ వెజ్జీస్ తీసుకుంటుంది ఏంటో అనుకుంటున్నారా? జనరల్గా ఇప్పుడు ఆ పిల్లలు ఆ ఫ్రైడ్ రైస్ తినగానే ఇంకా కర్డ్ రైస్ అనేది అవాయిడ్ చేస్తారు. సో దానికోసం నేను ఇలా కొన్ని వెజ్జీస్ తీసుకొని నీట్గా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టీమ్ చేసుకున్నాను. స్టీమ్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్లో కొంచెం కర్డ్ వేసి కలిపేసి పెట్టేస్తే చాలా న్యూట్రిషియస్ అండి. ఎప్పుడైనా పిల్లలు ఇలా కర్డ్ రైస్ని స్కిప్ చేసుకుంటున్నప్పుడు మనం ఇలా వెజ్జీస్ని కలిపి అందులో కర్డ్ వేసి పెడితే చాలా న్యూట్రిషియస్, ఇంకా మంచి ఫైబర్ ఉంటుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజ్జీస్ అలవాటు ఉన్న వాళ్ళే డైలీ తీసుకోవాలి, లేదంటే బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి. అలవాటు చేసుకోవాలి అనుకునే వాళ్ళు రోజు ఒక వెజ్జీని పెంచుకుంటూ తినాలి, అంతేకాని ఒకేసారి తినకూడదు. ఇప్పుడు పాలక్ ఎగ్ రైస్ ఇంకా వెజ్జీ కర్డ్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మంచి ప్రోబయోటిక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇంకా ప్రోటీన్ రిచ్ మీల్ అనే చెప్పొచ్చు. సో ఇలా మిక్స్డ్ రైస్గా చేసుకోవడం వల్ల మనకు చాలా లాభాలు అండ్ న్యూట్రిషియస్గా ఉంటాయి. సో ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా క్విక్ అండ్ ఈజీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.